ట్రంప్ ఈ ముగ్గురికి సంబంధించిన అక్రమ అవినీతి సంబంధం. ఇది మొదటి అంశం. నరేంద్ర మోడీ గారి వాలకం చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే, భారత మాత కంటే, భారత జాతి కంటే, భారతదేశం కంటే, 143 కోట్ల భారత ప్రజానీకం కంటే తనకు అవినీతి చక్రవర్తి గౌతమ్ అదానీ ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్పాడు. గౌతమ్ అదానీ ఎవరో కాదు, అవినీతి గౌతమ్ అదానీ ఎవరో కాదు, తన ఆత్మ అని చెప్పేసి ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆత్మ గౌతమ్ అదానీ. అంటే అదానీ కోసం మొత్తము భారత జాతిని, భారతదేశాన్ని తాకట్టు పెట్టే స్థాయికి నరేంద్ర మోడీ వచ్చారు. ఇటీవలనే మన 5వ తారీఖున అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన ఉంటున్నటువంటి భారతీయులను 104 మందిని ట్రంప్ ప్రభుత్వానికి చెందినటువంటి అమెరికా అధికారులు వారిని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది అమానుషం, అనాగరికం, అమానవీయం. చట్టవిరుద్ధంగా ఉన్న వారిని వాళ్ళ దేశాలకు పంపడం సహజమే, కానీ వాళ్ళని పంపించిన తీరు, చేతులకు బేడీలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో దాదాపు 24 గంటల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం చేసి పశువుల కంటే హీనంగా అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి తీసుకురావడం జరిగింది. దాని గురించి కనీస నిరసన కూడా తెలపలేదు మోడీ ప్రభుత్వం. ట్రంప్ ప్రభుత్వానికి కనీస నిరసన. మనకంటే చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, ఆ దేశాలు వాళ్ళు నిరసన తెలియజేశారు. మెక్సికో అయితే గన తన విమానాలు పంపి తన వారిని గౌరవప్రదంగా తీసుకొచ్చింది. ఆ చిన్న దేశాలు ఆ విధంగా తమ దేశ ప్రతిష్ట కోసం ప్రాకులాడుతూ ఉంటే, ఈ దేశ ప్రధాని ఏ విమానాలు లేవా, నీకు నరేంద్ర మోదీ, నీకు ట్రంప్ నీకు ఫ్రెండ్ అంటుంటున్నవే, వాళ్ళని పంపించు, కానీ పశువులు తిన్న కాకుండా మానవులు తిన్న పంపించని చెప్పే దమ్ము లేదా నీకు? అంత పిరికి పొందవా? లేదా నీకు విమానాశ్రయాలు లేవా? అంత అడక్క తింటా ఉందే ఈ దేశము? నీ విమానాలు పంపలేదు దేశం నుండి, అక్కడ నుండి గౌరవప్రదంగా తెప్పించలేకపోయినావు, కనీసం నిరసన కూడా తెలియజేయలేకపోయినావు. ఆ చిన్న దేశాలు చేసినమైన మొత్తము భారత జాతికే ఒక కలంకం, ఒక అవమానం, ఒక అప్రతిష్ట తీసుకొచ్చి పెట్టారు. అటువంటి నరేంద్ర మోడీ నిన్న 12వ తారీఖున అమెరికా పోతున్నాడు. 10వ తారీఖున వచ్చేసి ట్రంప్ ప్రభుత్వం ఆదాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చట్టాన్ని అభియన్స్లో పెట్టింది. అంటే అవినీతి వ్యతిరేక కార్యకలాపాల చట్టం. అదానీ కోసం ట్రంప్ ప్రభుత్వం 1977 నుండి ఉన్నటువంటి ఆ అమెరికా చట్టాన్ని, అంటే ఆ చట్టం ప్రకారంగా బైడెన్ ప్రభుత్వం అదానీ మీద అవినీతి ఆరోపణలు మోపి అమెరికా ప్రభుత్వం న్యాయశాఖ, అక్కడ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కమిషన్ వాళ్ళు కేసు పెట్టారు. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. బైడెన్ ప్రభుత్వము అక్కడ కేసు పెడితే ఆ చట్టం కింద అదానీ వచ్చేసి ఈ యొక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం 2100 కోట్లు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ముడుపులు ఇచ్చాడు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల రూపాయలు వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దలకు వచ్చేసి ముడుపులు ఇచ్చారని చెప్పేసి అక్కడ వాళ్ళు కేసు పెడితే, ఆ కేసును నరేంద్ర మోడీ 12వ తారీఖు అక్కడ పోతానంగా 10వ తారీఖున వచ్చేసి ట్రంప్ ప్రభుత్వం దాన్ని, ఆ యొక్క చట్టాన్ని వచ్చేసి అభియన్స్లో పెట్టేసింది. అంటే నువ్వు ఆ మేరకు వచ్చేసి నీ ఒక్క అదానీ కోసం
నరేంద్ర మోడీ ట్రంప్ ప్రభుత్వాన్నే ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు 104 మంది చట్టవిరుద్ధంగా అక్కడ ఉన్నవారిని గౌరవప్రదంగా తీసుకునే వచ్చే శక్తి నీకు లేదా? ఇక్కడ అమెరికా ప్రభుత్వం అక్కడ కేసు పెట్టింది. దానికి సంబంధించి 2100 కోట్లలో 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోదు. డే ఇన్ అండ్ డే అవుట్ జగన్ గురించి చెప్పిందే పాడింది పడరా పాసిపండ్ల దాసరని రోజు అవినీతి గురించి పుంకాలుగా చెప్పడమే. మరి ఇక్కడ సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ ఛార్జ్షీట్లో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు 1750 కోట్ల రూపాయల ముడుపులు ఆదాని ఇచ్చినాడు అని చెప్పేసి క్లారిటీగా ఇస్తే కనీసం విచారణ జరిపే దమ్ము లేదు చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. భయం, కారణం మోడీ భయం. ఆదాని ఎవరు? మోడీ ఆత్మ. మోడీ ఆత్మ జోలికి పోతే ఏమైపోతుందో తెలుసు చంద్రబాబు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోదు, విచారణ జరపదు, కేంద్ర ప్రభుత్వము చర్య తీసుకోదు. ఆఖరికి ట్రంప్ ప్రభుత్వం కూడా చర్య తీసుకోకుండా ప్రభావితం చేశాడు. అంటే నరేంద్ర మోడీకి నువ్వు ట్రంప్ను మేనేజ్ చేసే శక్తి ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే శక్తి ఉంది, చంద్రబాబును మేనేజ్ చేసే శక్తి ఉంది. మరి అటువంటప్పుడు 104 మందిని మానవులుగా తీసుకుని వచ్చే శక్తి నీకు లేదా? కాబట్టి నీకు మొత్తం భారత జాతి పరువు ప్రతిష్టలను తాకట్టు పెట్టినా సరే నీ మిత్రుని, నీ అవినీతి చక్రవర్తిని, నీ ఆత్మను కాపాడుకోవడం నీ ముఖ్యమని తేలిపోతుంది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అటు మోడీ గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి కూటమి విషయంలో కానీ. ఇక రెండవ అంశం ఫ్రీ జోన్. ఈ ఫ్రీ జోన్ అనేది నేపథ్యం ఎప్పుడు వచ్చిందంటే ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ జోన్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ దేశంలో ఆల్మోస్ట్ ఏ రాష్ట్రానికి లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జోనల్ సిస్టమ్ వచ్చింది. ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలని, ప్రత్యేక ఆంధ్ర కావాలని వచ్చిన ఉద్యమాల నేపథ్యంలో 6 పాయింట్ ఫార్ములా వచ్చింది 1973లో. ఆ 6 పాయింట్ ఫార్ములాలో లోకలు, నాన్ లోకలు, స్థానికేతర ఉద్యోగాల కోసం కొన్ని జిల్లా స్థాయి ఉద్యోగాలు, కొన్ని జోనల్ స్థాయి ఉద్యోగాలు, కొన్ని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించి జోనల్ సిస్టమ్ను ఆనాడు 1973లో 6 పాయింట్ ఫార్ములా వస్తే అక్కడ 371D ఆర్టికల్, భారత రాజ్యాంగంలో 371D అనే ఒక రాజ్యాంగంలో ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసి దాని మేరకు 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అంటే మొత్తం ఓవరాల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 6 జోన్లుగా విభజించడం జరిగింది. ఆ 6 జోన్లలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా అంటే పాత జిల్లాలు అది జోన్ 2, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జోన్ 3, రాయలసీమ 4 జిల్లాలు జోన్ 4, తెలంగాణలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇది జోన్ 5, హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జోన్ 6. ఈ విధంగా 6 జోన్లు చేసి ఆ రోజు ఫ్రీ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 6 జోన్లు అన్నీ చేసిన తర్వాత సెక్రటేరియట్ను, సచివాలయం, ఆఫీసెస్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ 4ంటిని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఫ్రీ జోన్గా ప్రకటించారంటే సెక్రటేరియట్ అనేది, సచివాలయం అనేది ఇది అందరికీ సంబంధించింది. ఆ జోన్కే కాదు, ఆ జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన 23 జిల్లాలకు సంబంధించిందని రాష్ట్ర సచివాలయాన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, వివిధ శాఖల అధిపతులు ఉండే కార్యాలయాల్లో అక్కడ ఏ ఉద్యోగమైనా సరే అది అందరికీ సంబంధించింది. అదేవిధంగా అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే హైదరాబాద్ సిటీ పోలీసు